హాయ్ ఫ్రెండ్స్, ఒకిద్దరి గురించి మీకు చెప్పాలి, నేను వినాలి. కులమత భేదాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా అందరినీ ప్రేమించే దేవుళ్ళు ఒకిద్దరు ఉన్నారు. వాళ్ళే మన అమ్మా నాన్న. వాళ్ళు ఉండే ప్లేసే మన ఇల్లు. బహుశా చిన్నప్పటి నుంచి మనకి అన్నీ మంచి చెప్పి బైబిల్, ఖురాన్, గీత, రామాయణం, మహాభారతం, పెద్ద పెద్ద వేదాలు అన్నీ వాళ్ళకి తెలుసు. మహాకవీశ్వరులు. నాన్న చదువుకో, నాన్న బాగుపడు, నాన్న ఇది తిను, నాన్న లే, నాన్న స్నానం చేయి అని చెబుతూ బహుశా మన వయసు పెరిగిపోతూ మనం వాళ్ళ మాటని గౌరవించకుండా విడిచిపెట్టడం మొదలుపెట్టాము. మన కుటుంబ బాధ్యతల్లో మనం పడిపోయి మన భార్యా పిల్లలతో వాళ్ళే మనకు భారమైపోయి ఎక్కడో దూరంగా మన అందరినీ పెంచి ప్రేమించి చూసిన మన గుడి, మన ఇల్లు నుండి దూరంగా ఎక్కడో వదిలేసి వెళ్ళి వచ్చాం. మరి నిజంగా కళ్ళు మూసుకుంటే కనిపించే ఈ దేవాలయాల్లో, చర్చిలో ఉన్న, మస్జిద్లో ఉన్న దేవుళ్ళు మన హృదయంలో నిజంగా ఉంటారా? కళ్ళు నిండా, ఒళ్ళు నిండా తన శరీరమే మన శరీరంగా చేసుకొని పెంచి ప్రేమించి చూసిన ఆ దేవుళ్ళనే బయటికి నెట్టిన తర్వాత ఇంక ఈ దేవుళ్ళు ఒక లెక్క, వీడి కథలు పురాణాలు ఒక లెక్క. మనిషి ఎక్కడికో పోయాడు. నిత్యం చెప్పి మన గౌరవం కోసం, మన మంచి కోసం, మనం బాగుపడడం కోసం అహర్నిశలా శ్రమించి గర్భంలో పెంచి పాలిచ్చి ప్రతినిత్యం కష్టపడి తన కోసం ఏది కూడా చూసుకోకుండా పెంచిన తల్లిదండ్రులకు మనం ఇచ్చిన గౌరవం ఎటువంటిదో మనకు తెలుసు. ప్రతి దగ్గర మనం ఆర్భాటాలకి, హంగులకి, గొప్పలకి ఎన్నో చేస్తూ పక్కవాడు పొగడాలని ఆలోచిస్తున్నాం. కానీ మన కుటుంబ సభ్యులు, మన తల్లిదండ్రులు మనల్ని అహర్నిశలా శ్రమించి మన బాగు కోసం ఆలోచించేవాళ్ళు ఈరోజు రోడ్డున పడిపోతే అది నువ్వు పడినట్టు కాదా? నీ కుటుంబం పడినట్టు కాదా? ఇంకా నీకు వేరే గ్రంథం ఏమైనా కావాలా చదవడానికి, వినడానికి? చెప్పు. నిజమైన దేవుళ్ళు తల్లిదండ్రులు వాళ్ళని